ఈ 6 ఆస్తిక దర్శనాలు మొదలు కావడానికంటే ముందు ఉన్నటువంటి ఒక చారిత్రక నేపథ్యాన్ని, అదేవిధంగా ఒక భావాలకు సంబంధించినటువంటి ఒక వికాస క్రమాన్ని. ఎందుకంటే ఏ ఫిలాసఫీ గాని, ఏ ఫిలాసఫీ స్కూల్ గాని హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడదని మనందరికీ తెలుసు. అంతకు ముందున్న ఒక భావాల చరిత్ర ఉంటది. దాని యొక్క వాటితో కంటిన్యూటీ అంటే కొనసాగింపు ఉంటది. వాటితో విభేదించి బ్రేక్ తీసుకొని ఒక కొత్తది ప్రారంభించడము ఉంటది. అంటే కంటిన్యూటీ అండ్ బ్రేక్ 2 ఉంటాయి. సో ఈ ఆస్తిక దర్శనాలు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించే దర్శనాలను ఆస్తిక దర్శనాలు అంటాం. నిజానికి ఆస్తిక, నాస్తిక శబ్దాలు ఈరోజు దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుణ్ణి అంగీకరించని వాళ్ళు అనే అర్థంలోకి వచ్చినప్పటికీ ఒరిజినల్ గా ఆస్తిక, నాస్తిక శబ్దాలకు దేవునితో సంబంధం లేదు. ఆస్తిక అంటే వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించే వాళ్ళని ఆస్తికులని, వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించని వాళ్ళని నాస్తికులు అని అనేవాళ్ళు. సో ఆ సెన్స్ లో, ఆ అర్థంలో వేద ప్రమాణాన్ని అంగీకరిస్తూనే భిన్నమైన తాత్విక పంథాలు తొక్కినటువంటి 6 దర్శనాలు వచ్చినాయి మనకు. వైదిక సాహిత్యము కాక ఈ 6 ఆస్తిక దర్శనాలు ఒక్కొక్క దర్శనం ఏం చెప్తా ఉంది, దాని ప్రతిపాదన ఏమిటి అనే దాని గురించి మనం వివరంగా వచ్చే శనివారం నుంచి మాట్లాడుకుంటాం. ఒక్కొక్క శనివారం ఒక్కొక్క దర్శనం. ఈరోజు ఈ 6 ఆస్తిక దర్శనాలు ఈ పరంపర ప్రారంభం కావడానికంటే ముందు జరిగిన ఒక బౌద్ధిక వికాస క్రమం, ఒక చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడుకోవడం అవసరము అని అనిపించింది. ఎందుకంటే ఏ సందర్భంలో ఏ అవసరానికి తీరుస్తూ ఈ దర్శనాలు వచ్చినాయో ఆ నేపథ్యాన్ని, ఆ కంటెక్స్ట్ గురించి ఈరోజు మాట్లాడు. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే సుమారు క్రీస్తు పూర్వం 1500 ఆ ప్రాంతంలో మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఆర్య భాషలు మాట్లాడే తెగలు, ఇండో ఆరియన్ భాషలు మాట్లాడే పశుపాలక గణాలు ఇరాన్ మీదుగా, ఈనాటి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా అంటే భారతదేశపు వాయువ్య దిశ గుండా భారత ఉపఖండంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలుసు. వాళ్లతో పాటు వాళ్ళ తాలూకు జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క పూజా విధానాన్ని, వాళ్ళు ఆచరించే కర్మకాండలని, క్రతువులని, వాళ్ళ మౌఖిక సాహిత్యాన్ని వాళ్ళు వెంట పెట్టుకొని వచ్చారు. అది సహజం. ఎందుకంటే ఎక్కడ ఒక మానవ సమూహం ఉన్నా ఆ మానవ సమూహం చాలా వేగంగా తనదైన ఒక సాంస్కృతిక జీవితాన్ని రూపొందించుకుంటారు. ఆ సమూహానికి ఒక జీవనోపాధి పద్ధతి ఉంటుంది. ఆ జీవనోపాధి పద్ధతి చుట్టూ ఒక సాంస్కృతిక జీవితం కూడా దాని చుట్టూ పుడతారు. సో వైదిక ఆర్యులు తమ జీవన విధానాన్ని, అంటే దాంట్లో 2 అంశాలు, వాళ్ళ జీవనోపాధి పద్ధతులు, వాళ్ళ సాంస్కృతిక జీవితం, ఈ రెండింటిని తీసుకొని వాళ్ళు ఈ ఉపఖండంలోకి అడుగుపెట్టారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మొట్టమొదటి మనకందరికి తెలుసు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ ఉపాధి పద్ధతి ఏంటంటే వాళ్ళు పశుపాలకులు. పెద్ద ఎత్తున పశువులని, పశుగణాలని పెంచుతూ, పశువులను పెంచుతూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సంచరిస్తూ ఉండే సంచార తెగలు, సంచార గణాలు. వాళ్ళ సాంస్కృతిక జీవితంలో ముఖ్యమైనది వాళ్ళ మతపరమైన క్రతువులు, కర్మకాండ.
అది యజ్ఞ యాగాల పైన ఆధారపడినటువంటి కర్మకాండ పద్ధతి. దాన్నే మనము సులభంగా గుర్తుపెట్టుకోవడం కొరకు వాళ్ళ సంస్కృతిని హోమ, సోమ, భోగ సంస్కృతి లేదా హోమ, సోమ, భోగ, యుద్ధ సంస్కృతి అని పిలవచ్చు. వాళ్ళ జీవితంలో శిశువు పుట్టినప్పటి నుంచి మనిషి మరణించేంత వరకు ఉండే వివిధ దశలలో, వివిధ ఘటనలలో వాళ్ళకి ఏదో ఒక క్రతువు ఉంటది. అది ఒక హోమ రూపంలో ఉంటది. అంటే వాళ్ళు శిశువు పుట్టిన వెంటనే ఒక హోమం చేస్తారు. ఆ శిశువు ఎదిగిన తర్వాత మళ్ళా ఒక రకమైన విద్యాభ్యాసం మొదలయ్యేటప్పుడు ఒక రకమైన కర్మకాండ చేస్తారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దగయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక కర్మకాండ ఉంటది. పెళ్ళైన తర్వాత మళ్ళీ చివరికి చనిపోయినప్పుడు కూడా హోమం చేస్తారు కర్మకాండ. అంటే జీవితంలోని అన్ని ప్రధాన ఘట్టాలలో వాళ్ళకి దానికి సంబంధించిన కర్మకాండ ఉంటుంది. హోమాలుంటాయి, యజ్ఞాలుంటాయి. కొన్ని ప్రత్యేకమైన అవసరాల కొరకు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో చేసే కర్మకాండలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఉదాహరణకి యుద్ధానికి పోతున్నప్పుడు చేసే కర్మకాండ. పిల్లలు కావాలా, సంతానం లేదు, సంతానం కావాలా అంటే చేసే హోమాలు. వర్షం పడ్డం లేదు కాబట్టి వర్షాలను కోరుతూ చేసే కర్మకాండ. సమృద్ధిగా ఆహారము, నీరు దొరకాలని చెప్పి చేసే అంటే ఆహార కొరతనో, నీటి కొరతనో ఏర్పడినప్పుడు, ఆహార కొరత, నీటి కొరత ఉన్నప్పుడు ఆ సమృద్ధిగా ఆహారం, నీరు కావాలన్నప్పుడు చేసే కొన్ని రకాల కర్మకాండలు, హోమాలు చెప్పారు. అట్లా వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితము హోమము, యజ్ఞము అనే కర్మకాండలతో పెనవేసుకొని పోయి ఉన్న జీవితం. వైదిక ఆర్యులది. వాళ్ళు వాళ్ళది మౌఖిక సాంప్రదాయమే. ఎందుకంటే వాళ్ళకేమి లిఖిత భాష లేదు. వాళ్ళకు వాళ్ళ మౌఖిక సాంప్రదాయమే. కాబట్టి వాళ్ళ జీవన విధానం మనం తెలుసుకోవాలంటే మనకున్న ఒక ముఖ్యమైన ఆధారము ఆర్కియలాజికల్ అంటే పురావస్తు సంబంధమైనటువంటి ఆధారాలు కాకుండా సాహిత్య ఆధారాల్లో ముఖ్యమైన ఆధారం వాళ్ళు వాళ్ళు గానం చేసిన వాళ్ళ పాటలు, వాళ్ళు పాడిన శ్లోకాలు, వాళ్ళు చేసిన మంత్రాలు, కర్మకాండల సందర్భంగా లేకుంటే ఇతర జీవితానికి సంబంధించిన ఇతర సందర్భాల్లో వాళ్ళు రాసుకున్న పాటలు, వాళ్ళు పాడిన వాళ్ళు చెప్పిన కథలు. వాటిని మనం వైదిక సాహిత్యం అంటాం. వాళ్ళు చేసిన ఆలోచన. దాంట్లో అన్నిటికంటే ప్రాచీనమైనది ఋగ్వేదం మనకు తెలుసు. అది సుమారు అన్నిటికంటే ప్రాచీనమైన ఒక వాళ్ళ వైదిక సాహిత్యంలో అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం అది. టెక్స్ట్. తర్వాత క్రమంలో సామవేదము, యజుర్వేదము, అథర్వ వేదం అనేటువంటి 3 వేదాలు కూడా ఆ తర్వాత కాలంలో రచించబడ్డాయి. అయితే ఈ ఏ వేదాన్ని తీసుకున్నా ఈ వేదాలన్నీ కూడా ఆల్రెడీ పర్ఫెక్ట్‌గా తయారు చేయబడి రూపొందించబడినటువంటివి మాత్రం కాదు. అంటే ఆల్రెడీ తయారైనవి కేవలం వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక తరం నుంచి ఒక తరానికి వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని ఒక తరం నుంచి ఇంకో తరానికి దాన్ని అందిస్తూ వాటిని అట్లనే అనే జనరల్‌గా మనం ఒక పాపులర్ నోషన్ ఉంటది. అది వాళ్ళు వేదాలను, వేద సాహిత్యాన్ని గుర్తుపెట్టుకునేందుకు వాళ్ళు అనుసరించిన పద్ధతి అదే. అయితే ఈ వేదాలన్నీ ఒకటేసారి లేదా ఈ వైదిక సాహిత్యం అంతా ఒకటేసారి పూర్తిగా తయారై ఆ తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకొని కొనసాగించడం గాదు జరిగింది. వేదాలన్నీ ఒకటేసారి రచించబడలేదు. లేదా వేదాలన్నీ ఒకటేసారి రూపొందలేదు. ఋగ్వేదము, తర్వాత సామవేదము, యజుర్వేదము, అథర్వ వేదం అనేటువంటి వేదాలు కూడా డిఫరెంట్ కాలాల్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. యాడ్ అయితూ వచ్చాయి. వైదిక సాహిత్యం పెరుగుతూ పోయింది. పెరిగినా కూడా దానిని గుర్తుపెట్టుకునే పద్ధతి, రిపీట్ చేసే పద్ధతి, ఒక తరం నుంచి ఇంకో తరానికి దాన్ని నేర్పించే పద్ధతి, ఆ పద్ధతులు మాత్రం కంటిన్యూ అయితున్నాయి. కానీ వేదాలు మాత్రం ఎవాల్వ్ అయితున్నాయి. అట్లా వేదాలను చూసినా ఒక వేదము 2 వేదాలైంది, తర్వాత 3 వేదాలైంది, తర్వాత చాలా కాలం పాటు 3 వేదాలే ఉండినాయి. అందుకనే వేదాలను అనేవాడు. ఆ తర్వాత అథర్వ వేదం యాడ్ అయింది. అన్నిటికంటే ఆఖరు.
చతుర్వేదాలైన అట్లా వేదాల సంఖ్య పెరగడమే కాకుండా ప్రతి వేదంలో కూడా వేదాలను అధ్యయనం చేసినటువంటి చరిత్రకారులు, భాషావేత్తలు, సాహితీవేత్తల అబ్జర్వేషన్‌లో వాళ్ళకి తేలింది ఏమంటే ప్రతి వేదంలో కూడా 4 పొరలు ఉన్నాయి. 4 లేయర్స్ ఉన్నాయి. దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే ఆస్తిక దర్శనాలకు అవసరమైనటువంటి నేపథ్యము ప్రతి వేదము ఎవాల్వ్ అయిన పద్ధతి. ఒక వేదము 4 వేదాలుగా పెరగడమే కాకుండా ప్రతి వేదము కూడా స్థిరమైనది కాదు. ముందే తయారైనది కాదు. వేదంలో కూడా వివిధ భాగాలు, వివిధ లేయర్స్, వివిధ పొరలు యాడ్ అయిపోయాయి కాలం గడిచే కొద్దీ. ఆ విధంగా ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉండడాన్ని పండితులు గమనించారు. పరిశోధకులు గమనించారు. ఈ 4 భాగాలని ఏమని పిలుస్తారంటే మొట్టమొదటి భాగాన్ని సంహిత అంటారు. సంహిత అంటే ఆ వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైన స్తోత్రాల, శ్లోకాల, పాటల అన్ని కూడా ఒక చోట కలెక్ట్ చేయబడి ఉంటాయి. అంటే ఆ వేదంలోని మెయిన్ టెక్స్ట్ అంతా, ముఖ్యమైన పాఠం అంతా సంహితలో ఉంటుంది. సంహిత అనే పదానికి అర్థము కలెక్షన్ అని అర్థం. ఒక చోట క్రోడీకరించబడినటువంటి ఒక టెక్స్ట్ ని సంహిత అంటే. మొదటి శ్లోకం నుంచి ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క వేద సంహితలు అంటే ఋగ్వేదానికి ఒక సంహిత ఉంటుంది. అట్లనే సామ, యజుర్, అథర్వ వేదాలకు వాటి సంహితలు ఉంటాయి. ఆ వేదంలోని ముఖ్య శ్లోకాల, స్తోత్రాల, గాథల, పాటల మొత్తం కలెక్షన్ దాంట్లో ఉంటుంది. మొదటి పార్ట్లో ఉంటుంది. మొదట్లో సంహితలే ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఈ సంహితలు అనుబంధంగా ఇంకొక లేయర్ యాడ్ చేయబడింది దానికి. అంటే తర్వాత వచ్చినటువంటి ఆలోచనా పరులు, ఆ వైదిక సమాజంలోని మేధావులు, ఆలోచన పరులు, లేదా రచయితలు, లేదా కవులు దానికి లేయర్స్ యాడ్ చేస్తూ పోయారు. ఈ సంహిత అనేటువంటి అన్నిటికంటే అట్టడుగున ఉన్నటువంటి లేయర్ పైన ఇంకొక లేయర్ యాడ్ అయింది. దాన్ని బ్రాహ్మణాలు అంటారు. ఈ బ్రాహ్మణాలు అనేటువంటి లేయర్లో ఏమున్నది అంటే సంహితలో ఉండేటువంటి మంత్రాల, శ్లోకాల అన్ని కూడా వైదిక కర్మకాండలకు సంబంధించిన వాటితో సంబంధం ఉంటుంది. అంటే వైదిక దేవతలకు సంబంధించిన స్తోత్రాలు కావచ్చు. అంటే ఇంద్ర, వరుణ, అగ్ని మొదలైన, రుద్ర మొదలైనటువంటి వైదిక దేవతల స్తోత్రాలు, వర్ణనలు ప్లస్ వైదిక ప్రజలు చేపట్టే రకరకాల హోమాలు, యజ్ఞాలు, కర్మకాండల సందర్భంలో వాళ్ళు ఉపయోగించే శ్లోకాలు, మంత్ర సంహితలో ఉంటే ఈ బ్రాహ్మణాలు ఏం చేస్తాయంటే వాటి కర్తవ్యం ఏమి, వాటి పని ఏమిటి అంటే ఈ కర్మకాండలను, ఈ యజ్ఞాలని, ఈ హోమాలని నిర్వహించవలసినటువంటి పద్ధతులు, నియమాలు, విధులు, నిషేధాలను తెలియజేస్తారు. అంటే ఒక రకంగా మాన్యువల్ అంటాం కదా. ఏదన్నా మనం ఒక వస్తువును, ఒక మిషన్ను, ఏదన్నా ఒక దాన్ని కొనుక్కున్నప్పుడు దాన్ని ఏ విధంగా అసెంబుల్ చేయాలా, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలా, అది ఎట్లా పని చేయాలా, దాంట్లో ఏమైనా సమస్యలు వస్తే దానికి సొల్యూషన్, ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేయాలి అని వివరిస్తూ మాన్యువల్ చిన్న బుక్ వస్తుంది. అట్లా వైదిక సంహిత, వేద సంహితలో ఉండేటువంటి వివిధ మంత్రాల, శ్లోకాల అవి ఏ కర్మకాండలకి, ఏ యజ్ఞాలకి, ఏ హోమాలకు సంబంధించినవి, ఎన్ని రకాల హోమాలు ఉన్నాయి, ఎన్ని రకాల యజ్ఞాలు, ఏ హోమం ఏ ఉద్దేశం కొరకు చేయాలి, ఏ యజ్ఞం ఏ ఉద్దేశం కొరకు చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, యజ్ఞకుండం ఏ విధంగా తయారు చేయాలి, ఇవన్నీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధులు, నియమావళి, కర్మకాండలకు సంబంధించిన నియమావళి, ప్రొసీజర్ని బ్రాహ్మణాల్లో ఒక ముఖ్యమైన భాగం వివరిస్తుంది. అయితే బ్రాహ్మణాలు కేవలము కర్మకాండలకు సంబంధించిన విషయాలను మాత్రమే, అంటే ఏ యజ్ఞం ఎట్లా చేయాలా, ఏ మంత్రాలు ఎట్లా చదవాలా, ఏ ఆర్డర్లో చదవాలా అనేటువంటి దాంతో పాటుగా అది ముఖ్యమైన భాగం బ్రాహ్మణాలు. అయితే కేవలం బ్రాహ్మణాలు అంటే అది మాత్రమే కాదు. ఈ కర్మకాండలని
చేస్తే వచ్చేటువంటి ఫలం ఏమిటి? ఏ కర్మకాండ ఏ ఫలాన్ని ఆశించి చేయాలి? ఏ ప్రతిఫలాన్ని ఆశించి చేయాలి? అనేది కూడా తెలియజేస్తూ, ఆ కర్మకాండను, ఆ యజ్ఞాన్ని, ఆ హోమాన్ని ఆ విధంగా చేయడం వల్ల గతంలో ఎవరెవరికి ఎటువంటి ఫలితాలొచ్చాయో, పొరపాటు చేస్తే యజ్ఞాలు ఆ కర్మకాండలు చేయడంలో శ్రద్ధ లేక, పద్ధతి తెలియక పొరపాట్లు చేస్తే వాళ్ళకు ఎటువంటి నష్టాలు జరిగాయో వివరిస్తూ గాథలు, కథలు కూడా బ్రాహ్మణాల్లో ఉన్నాయి. ఆ యజ్ఞాలు, హోమాలు చేయవలసిన పద్ధతితో పాటుగా దాన్ని సక్రమంగా చేయడం ఎట్లా? చేయకపోతే ఏమైతుంది? చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయని తెలియజేసే గాథలు, నరేటివ్స్ కూడా బ్రాహ్మణాల్లో ఉంటాయి. అందుకనే బ్రాహ్మణాల్లో చాలా కథలు, ఉపకథలు కూడా ఉంటాయి. ఇప్పటికి కూడా మనము ఆహ్, వ్రతాలు చేసే సమయంలో ఆ వ్రతంలో వ్రత కథలుంటాయి. ఈ వ్రతం గనక సక్రమంగా ఆచరించి గతంలో ఎవరెవరు ఎంత లాభపడ్డారు? ఆ వ్రతం చేయాల్సిన సమయానికి చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళకెంత తీవ్రమైన నష్టం వాటిల్లింది అని వివరిస్తూ, ఒక రకంగా కన్విన్స్ చేస్తూ, ఒక పక్కన భయపెడుతూ, ఇది చేస్తే మీకు ఈ లాభం అయితుంది అని వాళ్ళని కన్విన్స్ చేస్తూ, ఒకవేళ సక్రమంగా చేయకపోతే, సమయానికి చేయకపోతే, సరైన పద్ధతిలో చేయకపోతే ఈ రకమైన నష్టాలొస్తాయని భయపెడుతూ ఉండే కథలు ఉంటాయి బ్రాహ్మణాలు. ఆ పద్ధతి మనకి ఇప్పటికి కూడా వ్రత కథల్లో కనిపిస్తుంది. అయితే స్థూలంగా ఇది యజ్ఞాలు, హోమాలు చేయవలసిన పద్ధతులు, చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు, సక్రమంగా చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలకు సంబంధించిన వివరాలు మనకు బ్రాహ్మణాల్లో ఉంటాయి. ఆ తర్వాత కాలంలో ఇంకొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత, ఈ యజ్ఞాలు, యాగాలు ఏ లక్ష్యాల కోసమైతే, ఏ ఆశయాల కోసమైతే, ఏ కోరికలను నెరవేర్చుకోవడం కోసమైతే, ఏ ఫలితాలను ఆశించైతే చేస్తామో, నిజంగా ఈ ఫలితాలు వస్తాయా? ఈ ఫలితాలు వస్తాయని మనకు రుజువేమిటి? అనేటువంటి క్రిటికల్‌గా, లాజికల్‌గా వాటి గురించి కొంత తార్కిక విచికిత్స, తార్కికంగా వాటి గురించి కొంత అనుమానాలతో, కొంత విచికిత్స చేస్తూ, తార్కికంగా ఆలోచిస్తూ, కొంచెం విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, వాటి గురించి చేసే ఆలోచన. యజ్ఞాలు, హోమాల గురించి, కర్మకాండ గురించి మాట్లాడుతూనే, కానీ వాటి గురించి క్రిటికల్‌గా ఆలోచించారు. బ్రాహ్మణంలో క్రిటికల్ థింకింగ్ ఉండదు. ఇవి ఇట్లా చేయాలా? ఇట్లా చేస్తే ఈ లాభం వస్తది. ఇట్లా చేయకపోతే నష్టం వస్తది అనేటువంటి పద్ధతి ఉంది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణాల తర్వాత వచ్చినటువంటి ఇంకొక లేయర్ సాహిత్యంలో దాని పేరు అరణ్యకాలంటారు. ఈ అరణ్యకాలంలో మనకు క్రిటికల్ థింకింగ్ కనపడుతుంది. నిజంగా పిల్లలు కావడం కోసం పుత్రకామేష్టి చేయాలా? సమృద్ధిగా ఆహారము, సమృద్ధిగా నీరు దొరకాలంటే చేసే ఒక యజ్ఞం ఉంటది. దాని పేరు వాజపేయ. వాజ అంటే ఆహారము, పేయం అంటే నీరు. వాజపేయ యజ్ఞం చేయాలా? దాన్ని ఇదే పద్ధతిలో చేయాలా? ఇట్లా అశ్వమేధం దీనివల్ల నిజంగా ఈ రకమైన లాభం కలుగుతది అని కర్మకాండల యొక్క పర్పస్, అంటే వాటి యొక్క ఉద్దేశం పైన, ఆ కర్మకాండాలు ఏవైతే ఫలితాలను ప్రామిస్ చేస్తున్నాయో ఆ ఫలితాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పైన క్రిటికల్‌గా, లాజికల్‌గా ఆలోచించేటువంటి ఒక భాగము వేదంలో అదనంగా వచ్చి చేరింది. అది అరణ్యకాలం అంటాం. ఎందుకోసం ఇది ఈ అరణ్యకం అనేటువంటి పార్ట్ ఎందుకు యాడ్ కావాల్సి వచ్చింది అంటే, ఆల్రెడీ ఈ హోమాలు, యజ్ఞాలు నిరంతరం ప్రతి సందర్భంలో ఒక యజ్ఞము, ఒక హోమము, ఒక బలి, ఒక కథ, అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. చాలా సమయం ఖర్చవుతది. చాలా డబ్బు, ధనం ఖర్చవుతాయి. పశువులు ఖర్చయితాయి. బలులుంటాయి. కాబట్టి వాటి మీద ఆల్రెడీ కొంత ఒక వేసట, ఒక విసుగు సమాజంలో బయలుదేరిందన్నమాట. వాటి పట్ల ఒక రకమైన విముఖత ఏర్పడింది. ఈ క్రిటికల్ థింకింగ్ అనేది ఆ రకమైన విముఖత వచ్చినటువంటి వాళ్ళని అడ్రెస్ చేయడం కోసమని జన్మసామాన్యంలో ఈ హోమాల పట్ల, యజ్ఞాల పట్ల, విపరీతమైన కర్మకాండల పట్ల వాళ్ళకు బయలుదేరిన అనుమానాలు, విసుగు, ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో
వాటిని తామే వేసుకొని ఆ ప్రశ్నలని తామే ఒక జవాబు చెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా వాళ్ళని తిరిగి మళ్ళీ కన్విన్స్ చేయడమే అరణ్యకాల పని కూడా. కానీ అవి ఆ పని ఎట్లా చేస్తాయంటే బ్రాహ్మణాలు చేసినట్లు భయపెట్టే కథలో, కన్విన్స్ చేసే కథలో కాకుండా వాటిని ప్రశ్నిస్తూ, వాటిని విమర్శిస్తూ చివరికి మళ్ళీ ఒక బుద్ధి ఒప్పుకోగలిగిన పద్ధతి, బుద్ధి సమ్మతమైన పద్ధతిలో సమాధానం చెప్పడం ద్వారా అవి యజ్ఞ హోమాల గురించి చర్చిస్తాయి అరణ్యకాలం. అంటే ఆల్రెడీ ఒక హేతు బుద్ధి, తార్కిక బుద్ధి, విమర్శనాత్మకమైన ఆలోచన అనేది మనకు అరణ్యకాలంలోనే మొదలవుతుంది. అయితే అది యజ్ఞ హోమాల చుట్టే తిరుగుతుంది, కర్మకాండాల చుట్టే చర్చ జరుగుతుంది. మూడవ వేదంలోని మూడవ లేయర్. ఆ తర్వాత కాలంలో, బాగా తర్వాత కాలంలో, అంటే ఇది మనము సంహితలు క్రీస్తు పూర్వము, ఋగ్వేద సంహిత ఉదాహరణకు క్రీస్తు పూర్వము 1500 అనుకుంటే, ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు వచ్చేపాటికి, అంటే బ్రాహ్మణాలు వచ్చి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత అరణ్యకాలు వచ్చి, ఆ తర్వాత చివరిలో ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది. ఆఖరిలో యాడ్ అయ్యేటువంటి ఒక భాగము, దాన్ని ఉపనిషత్తులు అంటారు. వేదం యొక్క భాగాలు ఇవి: సంహిత, బ్రాహ్మణాలు, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. వేదం యొక్క అంగాలు కాబట్టి వీటికి వేదాంగాలని పేరు. ఉపనిషత్తు ప్రతి వేదంలో ఆఖరులో వచ్చే అంగం, అది ప్రతి వేదానికి ఆఖరులో ఉంటుంది అది. అందుకనే ఉపనిషత్తుకి వేదాంతం అని కూడా పేరు. వేదం యొక్క అంతంలో ఉంటుంది కాబట్టి వేదాంతం అని కూడా పేరు. అది అయితే వేదాంతం అనే శబ్దము తర్వాత కాలంలో ఫిలాసఫీ, తత్వశాస్త్రం అనే దానికి పర్యాయ పదంగా మారిన విషయం మనందరికీ తెలుసు. అది అట్లా మారడానికి కారణం ఏమిటంటే, వేదాంగాలలోని ఆఖరి అంగమైన, ఆఖరులో వచ్చి యాడ్ అయినటువంటి పొర అయిన, సాహిత్య పొర అయినటువంటి ఉపనిషత్తుల్లో యజ్ఞము, హోమము, కర్మకాండలే కాకుండా వాటిని పక్కన పెట్టి తాత్వికమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది ఉపనిషత్తు. అంటే వేదాలకు సంబంధించిన వేద మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు, కర్మకాండలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా చేయాలా, వాటి పద్ధతులు ఏంది, వాటి రూల్స్ ఏంది, వాళ్ళ విధి విధానాలు ఏంది కాకుండా, ఆ కర్మకాండలు నిజంగా మేలు చేస్తాయా, మేలు చేయవా అనేటువంటి తాత్కాలికమైన ఇమ్మీడియట్గా వచ్చే ప్రాక్టికల్ సమస్యలు కాకుండా, ఈ వైదిక జీవన విధానము, వైదిక విశ్వాసాలు, ఈ కర్మకాండలు, వీటన్నిటి వెనకల ఉన్న తాత్విక అర్థం ఏమిటి, అసలు ఏ తాత్విక ఉద్దేశాలతో, ఏ పారమార్థిక ఉద్దేశాలతో ఇవన్నీ చెయ్యాలి అనేటువంటి వేరే లెవెల్కి వెళ్ళి, ఒక తాత్విక స్థాయిలో వెళ్ళి చర్చించడానికి ప్రయత్నం చేస్తాయి ఉపనిషత్తు. ఒక రకంగా వేదాలకు అనుబంధంగా తాత్విక చింతన అనేది ఉపనిషత్తుల్లో ప్రారంభం కావడం మనం చూస్తాం. కర్మకాండలను దాటుకొని వేదాల్లో ఉండే దేవతల స్తోత్రాలు, వర్ణనలను దాటుకొని సృష్టి ఏమిటి, జీవి ఏమిటి, జీవి యొక్క అస్తిత్వం ఏమిటి, జీవి అసలు ఉనికిలోకి ఎట్లొచ్చింది, సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చింది, జీవి మరణించిన తర్వాత ఏమవుతుంది, ఈ మొత్తం సృష్టికి మూలం ఎవరు, వగైరా ముఖ్యమైన తాత్విక ప్రశ్నలని వేసుకుంటూ దానికి వేదాలలోనే సమాధానం వెతుకుతూ ఒక తాత్విక చింతన, ఒక తాత్విక చర్చ మనకు ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఉపనిషత్ అనే పదమే ఒక అంటే దగ్గర, గురువుకు దగ్గరగా కూర్చొని గురువు శిష్యుల మధ్యలో జరిగే సంభాషణ, లేదా గురువు చేసే భాషణ, శిష్యుడు చేసే ప్రశ్నల రూపంలో శిష్యుడు అడుగుతాడు, సందేహాలు అడుగుతాడు, సందేహాలు తెచ్చుకుంటాడు. అట్లా గురు శిష్యుల మధ్యలో సంవాదంగా, లేదా వివిధ వేదంలో పాండిత్యం ఉన్న, వేదం సంబంధించిన జ్ఞానం ఉన్న రకరకాల మేధావుల, చింతకుల, ఋషుల మధ్యలో జరిగే సంభాషణ రూపంలో, తాత్విక సంభాషణ రూపంలో, అంటే పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి, తక్షణార్థం కాదు, లోతైన అర్థము, అసలైన అర్థము, సారాంశాన్ని అర్థం చేసుకోవాలనే ఒక ప్రయత్నం, లేదా ఈ వేద కర్మకాండలకు ఒక లోతైన అర్థాన్ని కల్పించే ప్రయత్నం.
మొదట్లో వైదిక కర్మకాండాలకు లోతైన అర్థం ఏమి లేదు. ఎందుకంటే వైదిక ప్రజల మతము చాలా సరళమైనది. వాళ్ళ జీవన విధానం కూడా చాలా సరళమైనది. వాళ్ళకు వర్షాలు కావాలి. ఎందుకంటే వాళ్ళ పశువులు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాటికి తగినంత పచ్చిక మైదానం ఉండాలి. పచ్చిక బాగా పెరగాలంటే వర్షాలు పడాలి. నీరు సమృద్ధిగా ఉండాలి. కాబట్టి వరుణుడు చాలా ముఖ్యమైన దేవత. కాబట్టి వరుణుణ్ణి ఒక హోమం ద్వారా వరుణునికి నిరంతరం వాళ్ళు చేస్తారు. ఒక హోమం చేస్తారు. వరుణుణ్ణి సంతోషపెట్టేటువంటి క్రతువులు, కర్మకాండాలు చేస్తారు. దానివల్ల వరుణుడు సంతోషపడి ప్రసన్నుడై వర్షాన్ని కురిపిస్తాడు సమయానికి వర్షాలు వస్తాయి. దానివల్ల పచ్చిక పెరుగుతుంది. దానివల్ల పశువుల ఆరోగ్యం అంటే వాళ్ళ ఆహారం ప్రధానంగా పశువులే కాబట్టి వాళ్ళు బాగుంటారు. అంటే వాళ్ళ తమ భౌతిక జీవితానికి అవసరమైనటువంటి ఉపయోగాల కొరకు, లాభాల కొరకు దేవుళ్ళతో చేసే ఒక సంపర్కం వాళ్ళ మతం. అంటే చాలా ప్రాక్టికల్, భౌతికమైన, వ్యావహారికమైన, రోజువారీ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలే ఉంటాయి వాళ్ళ మతం. పిల్లలు లేరు, పిల్లలు కావాలంటే ఒక యుద్ధం జరగబోతుంది, యుద్ధంలో విజయం కావాలని ఇంద్రునికి ఒక యజ్ఞం. నీకు నేను హవిస్సులు సమర్పిస్తాను, నీకు ఇంత నెయ్యి సమర్పిస్తాను, నీకు ఇన్ని జంతువులను బలిస్తాను, నీవు నాకు ఇన్ని కానుకలు సమర్పిస్తాను, నువ్వు నాకు యుద్ధంలో సంప్రాప్తించు, విజయం ఇవ్వు. చాలా ప్లెయిన్ గా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాంటి దేవతలతో వాళ్ళు చేసే ఒక వ్యాపార సంబంధం, లేదా ఒక వ్యవహారం, ప్రాక్టికల్ వ్యవహారం. దాంట్లో పారమార్థిక చింతన కానీ, ఒక లోతైన ఆధ్యాత్మిక చింతన కానీ, పరలోకము, మోక్షము ఈ లోకానికంటే భిన్నమైనది, శాశ్వతమైన ఒక పరలోకం ఉంది. దాంట్లో అదే యాక్చువల్గా శాశ్వతమైనది, ఇది అశాశ్వతమైనది, ఇది వ్యర్థమైనది అలాంటి ఆధ్యాత్మిక పారమార్థిక చింతన ఆ కర్మకాండలకు లేదు. మొదలు చాలా ప్లెయిన్, చాలా సరళమైనది. దేవతలతో వాళ్ళ సంభాషణ, వాళ్ళ సంపర్కము, వాళ్ళు చేసే కర్మకాండలు ఈ లోకానికి సంబంధించిన తక్షణ అవసరమైన భౌతిక అవసరాలను తీర్చేటువంటి కోరికలు. వాటి కోసమని ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైనటువంటి శాఖ ఉంది. యుద్ధానికి అధిదేవత ఇంద్రుడు, వరుణుడి వర్షానికి, అట్లే వాయువు, అగ్ని. వాళ్ళకి అగ్నిహోత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు సంచార జీవులు, వాళ్ళు నివసించిన ప్రాంతము, వాళ్ళ వలస వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా అతి శీతల ప్రాంతం కాబట్టి వాళ్ళకి నిత్య అగ్ని ఉండాల్సిందే. వాళ్ళకి ఇంట్లో నెగడు ఉండాల్సిందే, ఇంట్లో అగ్ని ఉండాల్సిందే, లేకుంటే ఆ భీకరమైన చలిని తట్టుకోలేరు. కాబట్టి అగ్ని అనేది చాలా ప్రధానమైనటువంటిది వాళ్ళ జీవన విధానంలో. కాబట్టి అగ్నిహోత్రం నిత్యం ఉండాల్సిందే, నిప్పును ఆరిపోకుండా చూసుకోవాలి. సో అగ్ని అనేది వాళ్ళు చాలా ప్రధానమైన దేవుడు కాబట్టి అగ్నికి నిరంతరం హవిస్సులు సమర్పించాలి. అగ్నికి నిరంతరం వాళ్ళు అగ్నిని ఎప్పుడూ నిరంతరం ప్రసన్నం చేసుకోవాలి. అంటే వాళ్ళ రోజువారీ జీవితానికి అవసరమైన అగ్ని, వాళ్ళ పశువులకు అవసరమైనటువంటి పచ్చిక, వాళ్ళకు వివిధ తెగల మధ్యలో నిరంతర యుద్ధాలు జరుగుతుంటాయి కాబట్టి ఆ పచ్చిక మైదానాల కోసము, ఆ పశువుల కోసము, వివిధ గణాలతో పక్కన ఉండేటువంటి ఇతర జాతులతో, ఇతర తెగలతో యుద్ధాలు చేస్తుంటాయి కదా. ఆ యుద్ధాలలో విజయం కోసం ఇంద్రుడు. సో వాళ్ళ పూజా విధానం కావచ్చు, వాళ్ళ కర్మకాండాలు కావచ్చు, వాళ్ళ హోమాలు కావచ్చు, వాళ్ళ యజ్ఞాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డైరెక్ట్ గా వాళ్ళ రోజువారీ జీవితానికి, భౌతిక జీవితానికి సంబంధించి. అయితే ఉపనిషత్తులు మొదటిసారి ఇవన్నీ కేవలం తక్షణ లాభాల కొరకు మాత్రమే చేసేటువంటి ప్రాక్టికల్ కర్మకాండాలు. వీటికి లోతైన అర్థం ఉంది, పరమార్థం ఉంది. దాన్ని మర్చిపోయి మనం కేవలం యాంత్రికంగా ఈ కర్మకాండాలు చేస్తున్నాం. ఇవి చేస్తే ఇట్లా తక్షణ లాభం వస్తుంది అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కానీ నిజానికి మనిషి యొక్క లక్ష్యాలు ఇవి కాదు. చాలా లోతైన ఆశయాలతో, చాలా లోతైన లక్ష్యాలతో, చాలా ఉన్నతమైన ఆలోచనలతో మనిషి బతకాలి, ఉన్నతమైన ఆశయాలతో బతకాలి అని ఉపనిషత్తులు మాట్లాడడం మొదలు. ఎందుకు అంటే ఉపనిషత్తుల రచనా కాలాన్ని, అంటే వాటిలో ఉపయోగించినటువంటి భాషని బట్టి భాషా శాస్త్రవేత్తలు కానీ, చరిత్రకారులు కానీ ఏమంటారంటే క్రీస్తు పూర్వం 7-6 శతాబ్దాల కాలంలో ఉపనిషత్తుల రచనా కాలము జరిగింది అని అంటారు. అంటే ఆ సమయానికి పశుపాలకులుగా వాయువ్య దిశగా భారతదేశంలోకి అడుగుపెట్టి మెల్లింగా ఉత్తర భారతం అంతా వ్యాపించినారు ఈ ఆర్యగణాలు.
వాళ్ళు రావడానికంటే ముందున్న సింధు నాగరికత ప్రజలు, ఆ నాగరికత, ఆ నగర కేంద్రాలు అంతరించినప్పటికీ ఆ నాగరికత క్రమంలో వ్యవసాయం ఏర్పడి ఉండింది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి స్థానిక ప్రజలు ఉన్నారు. అవైదిక ప్రజలు ఉన్నారు. వాళ్ళకంటే ముందున్న ప్రజలు ఉన్నారు. పశుపాలకులుగా ఈ ఉపఖండంలోకి అడుగుపెట్టినటువంటి వైదిక ప్రజలు మెల్లిమెల్లిగా పశుపాలనతో పాటు వ్యవసాయం నేర్చుకున్నారు. క్రమక్రమంగా వ్యవసాయమే ప్రధానమై పశుపాలన సెకండరీ అయిపోయినటువంటి స్థితికి చేరుకున్నారు. ఉపనిషత్తుల కాలం నాటికి వాళ్ళు వ్యవసాయమే ప్రధానమై పశుపాలన రెండవ శ్రేణిగా, రెండవ కార్యకలాపంగా, అప్రధానమైన గౌణ కార్యకలాపంగా మారిపోయినటువంటి స్థితి ఆల్రెడీ ఉంది. అందుకనే వాళ్ళ జీవన విధానంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన ఈ పెను మార్పుల కారణంగా వాళ్ళకి ఇంకా పశువుల సంపదను కాపాడుకోవడము, నిరంతరం పక్క తెగలతో, తోటి తెగలతో యుద్ధాల్లో మునిగి తేలడము, ఆ పశుగుణాలకు అవసరమైనటువంటి వర్షం కావాలని చెప్పి నిరంతరము వరుణుణ్ణి ప్రార్థించడము, యుద్ధాల్లో విజయం కోసం ఇంద్రుడిని ప్రార్థించడము, ఈ అవసరాలు లేవు వాళ్ళకి. ఎందుకంటే ఆ జీవన విధానం నుంచి వాళ్ళు వైదొలిగినారు. వాళ్ళకి అది అప్రధానం అయిపోయింది. వాళ్ళు కొత్త రకం జీవన విధానంలోకి వచ్చారు. అందుకనే ఒకప్పటి పశుపాలక గణాలుగా, సంచార గణాలుగా, నిరంతరం యుద్ధాల్లో మునిగి తేలి ఉన్న, అభద్రతలో మునిగి తేలి ఉన్న గణాలుగా ఉన్నప్పటి కాలంలో ఉన్న కర్మకాండలు లేదా ఆ దేవతల యొక్క ప్రాధాన్యత కూడా క్రమక్రమంగా వెళ్ళిపోయింది, తగ్గిపోవడం మనం గమనిస్తాం. మనం ఇంద్రుడిని చూసినట్లయితే ఋగ్వేద కాలంలో ఇంద్రుడు అత్యంత ప్రధానమైనటువంటి దేవుడు. అదే పురాణాల యుగంలోకి వచ్చేపాటికి ఇంద్రుడు అత్యంత అప్రధానమైన దేవుడు అయిపోవడమే కాక అత్యంత అర్భక దేవుడుగా మారిపోవడం మనం చూస్తాం. ఎందుకంటే ఇంద్రునికి పైన త్రిమూర్తులు అనేటువంటి సూపర్ గాడ్స్, దేవాది దేవులు పుట్టుకురావడం మనం చూస్తాం. మళ్ళీ వాళ్ళలో కూడా హైరార్కీ. ఇంద్రుడు అనేవాడు కేవలం దేవతా గణాలకు సంబంధించిన ఒక అధినాయకుడుగా, అసలు చివరికి ఇంద్రుడు అనేవాడు ఒక దేవుడు కాకుండా అది ఇంద్రుడు అనేవాడు యాక్చువల్గా ఒక పదవి పేరుగా, ఇంద్ర పదవి అంటే ఒక పోస్ట్ పేరు. ఆ ఇంద్రుడు ఎంతో మంది ఉండొచ్చు. వాడు ఆ పోస్టులో ఎవడు కూర్చుంటే, ఆ ఉద్యోగంలో ఎవడు జాయిన్ అయితే వాడంతా ఇంద్రుడే. అంటే చివరికి దేవాది దేవుడైనటువంటి ఇంద్రుడు ఆ స్థానం నుంచి ఆ స్థానం కోల్పోయి దేవతాగణాల దేవుడుగా, త్రిమూర్తులకు లోబడి ఉండే దేవుడుగా, చివరకు ఇంద్ర అనేది ఒక పదవిగా, నిరంతరము ఏ రాక్షసుడు తపస్సు చేసి శక్తులు సంపాదించినా, ఏ మానవుడు తపస్సు చేసి, ఘోర తపస్సు చేసి గొప్ప శక్తులు సంపాదించినా ఇంద్రుడి మీద దాడి చేసి ఓడించగలిగేటువంటి అవకాశం ఏర్పడింది. ఇంద్రుడు తప్పించుకొని ఇంద్రలోకాన్ని వదిలి పారిపోయే సందర్భాలు ఎన్నో పురాణ గాథల్లో మనకు తెలుస్తాయి. అంటే ఇంద్రుడు ఎంత అప్రధానమైన, అబలుడైన, అర్భకుడైన దేవతగా దిగజారడం మనం చూస్తాం. ఇంకా కొన్ని పురాణాల్లో అయితే ఇంద్రుడు జారుడుగా, స్త్రీలోలుడుగా, వ్యభిచారిగా, నీతి నియమాలు లేనటువంటి అధికార వ్యామోహంతో ఉండేటువంటి పతితుడైనటువంటి, పతనమైనటువంటి దేవుడుగా మనకు కనపడతాడు. ఇంద్రుని పట్ల పురాణాల ద్వారా మనకు తెలుసుకున్న ఇంద్రుడు మనకు చాలా అసహ్యం కలిగించే దేవుడు. గౌరవము, భక్తి, భయము కలగవు పురాణాల్లో మనకు కనిపించే ఇంద్రుడి నుంచి. కానీ వైదిక ఋగ్వేద ఇంద్రుడు తీవ్రమైన భయం కలిగించే అత్యంత శక్తివంతుడైన, పరమ భీకరుడైనటువంటి దేవుడు. వాళ్ళ జీవన విధానం మారిపోయే కొద్దీ వాళ్ళ దేవలోకంలో కూడా చలనాలు వచ్చింది. దేవలోకంలో కూడా పరిణామాలు వచ్చింది. మనం చూస్తాం ఇదంతా. అందుకే ఉపనిషత్తుల కాలానికి వైదిక కర్మకాండల మీదనే ఆధారపడిన, పశుపోషణ మీదనే ఆధారపడిన, నిరంతర యుద్ధాల్లో మునిగి తేలిన, సంచార జీవనంలో ఉన్న కాలం నాటి కర్మకాండలు కానీ, ఆనాటి దేవతలు కానీ, వాటి యొక్క రిలవెన్స్, వాటి యొక్క ఔచిత్యం, ప్రాధాన్యత కోల్పోయి కొత్త రకమైన జీవన విధానానికి తగిన ఆలోచనలు చేయవలసి వచ్చింది. దానికి ప్రతీక ఉపనిషత్తుల సాహిత్యం. దాంట్లో తత్వచింతన కనపడుతుంది, మనకు బీజ రూపంలో కనపడుతుంది. అయితే ఈ ఉపనిషత్తులు ఎన్ని అంటే నోటికొచ్చినట్టు లెక్కలు చెప్తారు. 1008 అంటారు. కానీ అవన్నీ పోయినాయి, ఒక 108 మాత్రమే లభ్యమవుతున్నాయండి. కానీ మనకు ఒకసారి మనము గుర్తు తెచ్చుకున్నట్లయితే, మొట్టమొదటిసారి ఈ ఉపనిషత్తులకు భాష్యం రాసినటువంటి ఆదిశంకరాచార్యులు తన అద్వైత తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించడంలో భాగంగా ఆయన
ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీత అనేటువంటి ఈ 3 టెక్స్ట్‌లకి దీనిలను ప్రస్థాన త్రయం అంటారు. ఈ 3 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ మూడిటికి భాష్యం రాశాడు. ఆయన ఎన్ని ఉపనిషత్తుల మీద భాష్యం రాశాడు అంటే, ఆయన కేవలం 10 ఉపనిషత్తులను మాత్రమే ఎంచుకొని వాటికే భాష్యం రాశాడు. ఆ తర్వాత కాలంలో రామానుజాచార్యుడు కూడా అదే ఉపనిషత్తులకే భాష్యం రాయడం మనం చూస్తాం. ఎందుకు శంకరాచార్యుడు ఆ 10 ఉపనిషత్తుల్ని ఎంచుకున్నాడు అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. మిగతా ఉపనిషత్తులను ఎందుకు పట్టించుకోలేదు అనే చర్చ జరిగింది. ఆ చర్చలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమి మనకు బయటకొచ్చిందంటే, ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఒకే రకమైన స్థాయి కలిగినవి కావు. వీటిని స్థూలంగా 3 రకాలైన ఉపనిషత్తులు ఉన్నట్లు పండితులు, పరిశోధకులు కనుక్కున్నారు. మొదటి రకము వేదాలకు అనుబంధంగా తత్వచింతన చేసినటువంటి ఉపనిషత్తులు. నేను ఇంతకుముందు వివరించినట్లుగా తత్వచింతనతో తాత్విక ప్రశ్నలతో ఉన్నటువంటి ఉపనిషత్తు. అవి చాలా కొన్ని. అవి ఒక 10, 12 మాత్రమే ఉన్నాయి. రెండో రకం ఉపనిషత్తులు వివిధ పరిశోధనలు, అంటే ప్రకృతికి సంబంధించిన రకరకాల పరిశోధనలు, అంటే వైద్యానికి సంబంధించినవి, వనమూలికలకు సంబంధించినవి, రసవాదం అనేటువంటిది బయలుదేరింది. అంటే రకరకాల రసాయన పదార్థాలను ఒకదానితో ఒకటి మేళవించడం వల్ల కొత్త పదార్థాలు ఉద్భవిస్తాయి, ఆ కొత్తగా వచ్చిన పదార్థాలకు ఎటువంటి కొత్త గుణాలు వస్తాయి, ఆ గుణాలు మన శరీరానికి, ఆరోగ్యానికి, శరీరం యొక్క వృద్ధికి, బలానికి ఏమైనా పనికొస్తాయా, వగైరా వగైరా చింతన. ఏ రోగాలను తగ్గించడానికి ఎలాంటి మూలికలు లేదా ఎటువంటి పాషాణాలు, అంటే ఎటువంటి మినరల్స్, ఎటువంటి లేహ్యాలు, ఎటువంటి భస్మాలు పనికొస్తాయనేటువంటి ఒక ప్రయోగాలు ఆల్రెడీ మొదలైనయి. ఎందుకంటే మనుషులు ఎక్కడైతే మనుషులు బతుకుతుంటారో ఏదో ఒక రూపంలో అక్కడ ఒక వైద్య శాస్త్రం వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనుషులు ఉన్నాక రోగాలొస్తాయి. కాబట్టి వాళ్ళు ఏ ఆహారం బలవర్ధక ఆహారము, ఏది హానికరమైన ఆహారం, ఏవి మేలు చేస్తాయి, ఏవి విషాలు, రోగాలొచ్చినప్పుడు ఏవి రోగాలు, ఏ రోగానికి ఏవి కారణాలు, ఆ రోగాలను తగ్గించుకోవడానికి ఎలాంటి మందులు వేసుకోవాలా, ఔషధాలు వేసుకోవాలా, ఈ ఔషధాలు కూడా వనమూలికల నుంచి సహజంగా వచ్చే ఔషధాలు ఏమి, ఖనిజ సంపద రాళ్ల నుంచి, ఖనిజాల నుంచి వచ్చే ఔషధాలు ఏమిటి, పుటం పెట్టడం వల్ల, భస్మం వల్ల వచ్చే ఔషధాలు ఏమిటి, లేకుంటే రకరకాల పదార్థాలను కలపడం వల్ల తయారయ్యేటువంటి లేహ్యాలు, పానీయాలు, ఇట్లా రకరకాల కషాయాలు. అంటే వైద్య శాస్త్రము, ఔషధ శాస్త్రం డెవలప్ అవుతుంది. అంటే ప్రకృతిని అబ్జర్వ్ చేయడము, దాన్ని తమ అవసరాల కోసమని మార్చడానికి ప్రయత్నం చేయడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే ప్రాచీన కాలం నాటి విజ్ఞాన శాస్త్ర పద్ధతి అది. ఓల్డ్ సైన్స్, ఏన్షియంట్ సైన్స్ అంటాం కదా, అన్ని సమాజాల్లో ఉంటుంది. మోడర్న్ సైన్స్ కు, ఏన్షియంట్ సైన్స్ కు మౌలికమైన తేడా ఉంది. ఈరోజు మన సబ్జెక్ట్ కాదది. ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రము దాని యొక్క పరిశోధన పద్ధతే మౌలికంగా భిన్నమైనది. అందుకే అది విశ్వజనీయమైనది. అన్ని దేశాలలో, అన్ని చోట్ల దానికి విలువ ఉంటది, వ్యాలిడిటీ ఉంటది. కానీ ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలు ఆయా స్థానిక సమశీతోష్ణ భౌతిక, భౌగోళిక పరిస్థితులకు పరిమితమైనటువంటి పరిశోధనలవి. వాటి పద్ధతి కూడా వేరు. ఏమైతేనేం ఇట్లా ఒకవైపు ఆ వ్యవసాయంలో జీవిస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి మనుషుల ఆహారాల మీద, పశువుల ఆహారాల మీద, మనుషులకు వచ్చే రోగాల మీద, పశువులకు వచ్చే రోగాల మీద, వాటి యొక్క చికిత్సల పైన రకరకాల పరిశోధనలు, అట్లే ప్రకృతిలో ఉండే రకరకాల వస్తువుల మీద పరిశోధనలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కూడా వాళ్ళు ఉపనిషత్తులు అనేవి చాలా పాపులర్ గా మారడంతో వాళ్ళు ఆయా గ్రంథాలను కూడా ఉపనిషత్తుల పేరుతో రాసినవి చాలా ఉన్నాయి. అవి రెండో రకం. అంటే వైద్య సంబంధమైన, ఔషధ సంబంధమైన, వృక్షశాస్త్ర సంబంధమైన, ఖనిజాలకు సంబంధించిన, లోహాలకు సంబంధించిన, అంటే చెక్కలకు సంబంధించిన వివిధ ప్రకృతిలోని వివిధ విషయాలను పరిశోధిస్తూ వాళ్ళు చేసిన పరిశీలనలు, వాళ్ళు వచ్చిన కంక్లూజన్స్, నిర్ధారణలన్నింటినీ కూడా వాళ్ళు రాయడానికి ఉపనిషత్తు అనే పదాన్నే వాడుకున్నందువల్ల రెండో రకం ఉపనిషత్తులు ఈ ప్రాచీన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. మూడో రకం ఉపనిషత్తు కూడా వచ్చింది తర్వాత కాలంలో, లేటర్ పీరియడ్. అవేంటివి అంటే
ఒక పక్కన వైదిక కర్మకాండల మతం బలహీనమవుతూ, ఇంకొక పక్కన రకరకాల దేవతలు, కొత్త దేవతలు పుట్టుకొనొచ్చి, పాత దేవతలు పోయినాక ఆ స్థానంలో కొత్త దేవతలు పుట్టుకొనొచ్చి ప్రజల్లో నుంచి, ఆ దేవతలని ఆయా దేవతలను పూజించేటువంటి కొత్త పద్ధతులు, ప్రార్థనా పద్ధతులు, పూజా పద్ధతులు మొదలైనవి. అట్లా వచ్చినవే ఉదాహరణకు ఆదిశక్తిని పూజించే లేదా అమ్మ తల్లులను పూజించే శాక్తేయం కావచ్చు, శైవం కావచ్చు, వైష్ణవం కావచ్చు, గణపతిని పూజించే గణాపత్యం కావచ్చు, లేదా సూర్యుడిని ఆరాధించే సౌర మతం కావచ్చు, లేదా కార్తికేయుడిని స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి అని అంటాం కదా, ఆ కార్తికేయ మతం కావచ్చు. ఇట్లాంటి రకరకాల మతాలు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ప్రతి మతానికి ఒక దేవుడు, ఒక ముఖ్యమైన దేవుడు, ఆ ముఖ్యమైన దేవునికి సంబంధించిన ఒక సాహిత్యము కూడా పుట్టడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ దేవుడే అందరి దేవుళ్ళలోకెల్లా అతి ప్రధాన దేవుడు, దేవాది దేవుడు. అంటే శైవులకి శివుడే దేవాది దేవుడు, వైష్ణవులకు విష్ణువే దేవాది దేవుడు. అట్లా శాక్తేయంలో ఆదిశక్తి, ఆమె అన్ని ఈ అందరి దేవుళ్ళకు మూలం ఆమె, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ కదా. అట్లా ప్రతి సెక్ట్, ప్రతి మత శాఖ తమ ఒక అధిదేవుణ్ణి, ఆ దేవుని యొక్క పుట్టుకను లేకుంటే ఆ దేవుని యొక్క శక్తిని వర్ణిస్తూ సాహిత్యంతో పాటుగా ఆ దేవుణ్ణి కేంద్ర బిందువుగా చేసుకున్న సాహిత్యం, ఆ దేవునికి యొక్క ఆ దేవుని పూజించడం వల్ల, ప్రార్థించడం వల్ల, సేవించడం వల్ల వచ్చేటువంటి కలిగేటువంటి లాభాలను, ఫలితాలని, లేదా కలిగే మోక్షాన్ని, వీటన్నిటిని వర్ణిస్తూ ప్రత్యేక సాహిత్యం వచ్చింది. ప్రతి శక్తి అంటే శైవము, వైష్ణవం వీటన్నిటికి అవి కూడా ఉపనిషత్తుల పేరుతోనే ఉన్నాయి. సో వివిధ మత శాఖలు తమ తమ మతాలని ప్రచారం చేసుకోవడానికి, వివరించడానికి సృష్టించిన సాహిత్యాన్ని కూడా ఉపనిషత్తుల పేరుతో వాళ్ళు చలామణిలోకి తీసుకొచ్చారు. ఇది 3వ రకం ఉపనిషత్తు. సో మనం ఈ 108 ఉపనిషత్తులు లేకుంటే 200 ఉపనిషత్తుల్లో చాలా ముఖ్యమైన తాత్విక చింతన చేసినటువంటి 10, 12 ఉపనిషత్తులు తప్ప మిగిలిన ఉపనిషత్తుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి ఆ కాలంలో ఉపనిషత్తు అనేటువంటి పేరు, అంటే కొంచెం వేదాల కంటే భిన్నమైన సాహిత్యాన్ని ఇండిపెండెంట్గా ఎవరైనా రాస్తున్నట్లయితే దాన్ని ఉపనిషత్తు అనే పేరుతో రాయడం అనేది ఆ కాలంలో బహుశా పాపులర్ ఉన్నట్టుంది, ఫ్యాషన్ ఉన్నట్టుంది. అందుకని వాళ్ళందరూ కూడా ఉపనిషత్తుల పేరుతోనే వాటిని రచించారు అని తేల్చారు పరిశోధకులు. సో ప్రధానమైన ఉపనిషత్తులు, తత్వచింతన చేసిన ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు క్రీస్తుపురం 7, 6 శతాబ్దాల్లో దాదాపు తయారవుతున్నాయి. అంటే అన్నిటికంటే ఆఖరి దశలు, అంటే కర్మకాండలై, వైదిక జీవనం లేదు, పశుపాలన లేదు, యజ్ఞ హోమాలకు ఆదరణ తగ్గుతుంది లేదా ప్రజల్లో విసుగు పెరుగుతోంది. ఇంకొక పక్కన ఇతర దేవతలు, వాటి చుట్టూ ఆరాధన పద్ధతులు, కొత్త మతాలు ఏర్పడతాయి, భిన్న మత శాఖలు ఏర్పడతాయి. ప్రజలు వాటి పట్ల కూడా ఆకర్షితులు. ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్న సమయంలో ఈ ఉపనిషత్తులు ఒక తత్వచింతన ప్రారంభించింది. అంటే మనం గమనించవలసింది ఏమంటే, బ్రాహ్మణాలు కానీ, అరణ్యాలు కానీ, లేదా అరణ్యకాలు కానీ, లేదా అంతకుముందు వేద సంహిత కానీ, ఆ సంహితలోని మంత్రాలు అందరూ నేర్చుకోవాల్సిందే. బ్రాహ్మణాలు అందరి గురించి రాసినారు. ఎందుకంటే హోమం, యజ్ఞం చేసే ప్రతి ఒక్కడు ఆ బ్రాహ్మణాల్లో ఉండే విధానాన్ని బట్టే ఆ యజ్ఞాలు చేయాలి, ఆ కథలు అందరూ చదవాలి. అరణ్యకాలు ప్రశ్నలు, నీకేమైనా అనుమానాలు, ప్రశ్నలు ఉంటే ఈ హోమం ఎందుకు చేయాలి, ఈ యజ్ఞం ఎందుకు చేయాలి, దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అనేటువంటి ప్రశ్నలు, అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు తీర్చడం కోసం అరణ్యకాలు ఉంటాయి. అందరిని ఉద్దేశించి రాయబడిన లిటరేచర్. కానీ మొదటిసారి ఉపనిషత్తులు జనసామాన్యం అందరి కోసము ఉద్దేశించి రాయబడినవి కావాలి. లోతైన తాత్విక ప్రశ్నలను ఎవరైతే ఆసక్తిగా వాటిని తెలుసుకోవాలనుకుంటుంటారో వాళ్ళ కోసం, అంటే సమాజంలోని జ్ఞానాన్ని ఆర్జించడము, తాత్విక చింతన చేయడము అనేదే వ్యాపకంగా ప్రధానమైన ఆసక్తిగా ఉన్న కొద్ది మంది కోసం చేయబడ్డ రచనలు ఉపనిషత్తు. అందుకే వాటిలో చర్చ కూడా తాత్విక స్థాయిలో ఉంటుంది, అందరికి సంబంధించినవి కావాలి. ఏ తత్వశాస్త్రమైనా, ఏ తాత్విక చింతనైనా జనసామాన్యం కోసం తయారవ్వదు. జనసామాన్యం కోసం జానపద సాహిత్యం ఉంటుంది, మామూలు లోక సాహిత్యం ఉంటుంది,
లేదా వ్రతాలు ఉంటాయి, కర్మకాండలు ఉంటాయి, కర్మకాండలకు అనుబంధంగా ఉండే సాహిత్యాలు ఉంటాయి, అవి ప్రజలందరికీ. కానీ తాత్విక చింతన ఎప్పుడైనా సరే విద్యావంతులైన కొంత లోతైన ఆలోచన చేయడానికి అవసరమైన బుద్ధి శిక్షణ ఉన్నటువంటి, బాగా విశ్రాంతి ఉన్న, వెసులుబాటు ఉన్నటువంటి వర్గాల కోసం, సమాజంలో కొద్ది మంది కోసం, మనం శిస్తులు అంటాం కదా, ఇలీట్ సెక్షన్ అంటాం కదా, వాళ్ళ కోసమే తత్వచింతన జరుగుతుంది. వాళ్ళ మధ్యలోనే జరుగుతుంది. అది సహజం. అన్ని దేశాల్లో, అన్ని చోట్ల, అన్ని సమాజాల్లో కూడా తత్వచింతన ఒక చాలా చిన్న సమాజంలో, ఒక చిన్న శిష్ట బృందంలో మాత్రమే జరుగుతుంది. కానీ వాటి ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ శిష్ట బృందము ఆ తత్వచింతన ద్వారా వాళ్ళు సాధించినటువంటి నిర్ధారణలు, వాళ్ళు చేసిన ఆలోచనలు, వాళ్ళు చేసిన కొత్త ప్రతిపాదనలు, వాళ్ళు చేసిన కొత్త సిద్ధాంతాలను మెల్లిగా పాపులరైజ్ చేయడం మొదలుపెడతారు. అంటే పైనుంచి వాటిని పాపులరైజ్, అంటే జనాలకు అర్థమయ్యే పద్ధతిలో దానిని తిరిగి జనరంజకమైన, జనానికి అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అది సెకండ్ స్టేజ్. పాపులరైజేషన్ అనేది సెకండ్ స్టేజ్. అంటే ఒక భౌతిక శాస్త్రవేత్త తన ప్రయోగాలు చేస్తూ ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని కనిపెట్టేటప్పుడు, నా సిద్ధాంతం ఎంతమందికి అర్థమవుతుంది అనేటువంటి చింత లేకుండా తన సిద్ధాంత పరికల్పన చేస్తాను. ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలు, నేను వేస్తున్న ఈక్వేషన్స్ లోకంలో ఎంతమందికి అర్థమవుతాయి అనేటువంటి ఆలోచనతో మొదలు పెడితే ఒక్క అక్షరం కూడా ముందుకు పోదు. కాబట్టి అది శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు నా మాటలు, నా ఆలోచనలు, నేను చేసిన చర్చ ఎంతమందికి అర్థమవుతాయి అనే ప్రశ్నను వాళ్ళు వేసుకోరు మొదలు. తమ ప్రశ్నలు, తమ భాష, తమ చేసే చర్చ ఎవరికి అర్థమవుతుందో చాలా కొద్ది మంది వాళ్ళ మధ్యలోనే జరుగుతుంది. అదే ఒక కమ్యూనిటీ అవుతుంది. తత్వవేత్తల కమ్యూనిటీ సముదాయం అవుతుంది. శాస్త్రవేత్తల కమ్యూనిటీ అవుతుంది, సముదాయం అవుతుంది. వాళ్ళ మధ్యలో చాలా లోతైన, తీవ్రమైన చర్చలు జరుగుతుంటాయి. జరిగిన తర్వాత కొన్ని నిర్ధారణలు, కొన్ని సిద్ధాంతాలు స్థిరపడిన తర్వాత, ఎక్కువ మంది ఆమోదం పొందిన తర్వాత, ఆ సిద్ధాంతాలను ఎక్కువ మంది దగ్గరికి, అంటే జనబాహుళ్యం దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలనేటువంటి ప్రక్రియ తర్వాత సమస్య. అప్పుడు దానిల కోసం మరి భాష్యాలు రాస్తారు, టీకాలు రాస్తారు, టిప్పణీలు రాస్తారు. వాటిని మరింత సులభంగా వివరిస్తూ ఉండేటువంటి సులభ బోధ, సులభంగా బోధించేందుకోసమని వాటిని రకరకాల పద్ధతులు రాస్తారు. తర్వాత వాటిని ఆ ఆలోచనలను సులభంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవడం కొరకు దానిల కోసమని కథలను సృష్టిస్తారు, నీతి కథలను సృష్టిస్తారు, కాల్పనికమైనటువంటి కథలను సృష్టిస్తారు. వాటిని పాటలుగా రాసి సులభంగా ప్రజలు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా పాటలుగా రాసి పాటల రూపంలో వాడతారు. సో ఒక ఒక కొద్ది మంది మధ్యలో లోతైన, తీవ్రమైన చర్చల ద్వారా పుట్టుకొనొచ్చినటువంటి కొత్త భావాలు ఎప్పుడైనా సరే నిదానంగా తర్వాత కాలంలో ఇతర రూపాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి రావడానికి వేరే వేరే రూపాల్లో పోతాయి. సో తత్వచింతన ఎప్పుడు కూడా, విజ్ఞాన శాస్త్ర చింతన ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ లెర్నింగ్, అంటే విద్యావంతులైన, తర్కబుద్ధిని ఉపయోగించడంలో శిక్షణ ఉన్న, తమకంటే ముందు తరాల నాటి ఆలోచనలను బాగా పరిచయం చేసుకొని ఉన్న కొద్దిమంది మధ్యలోనే సాగుతాయి. వాళ్లకు మాత్రమే అర్థమయ్యే ఒక పరిభాష డెవలప్ అవుతుంది. జార్గాన్ అంటాం కదా, ప్రతి ఒక్క ప్రత్యేకమైన బృందానికి వాళ్ళకు మాత్రమే సులభంగా అర్థమయ్యే జార్గాన్ ఉంటుంది, అంటే పదజాలం. సైంటిస్టులు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు వాడుకునేటువంటి పదజాలం సామాన్య ప్రజలకు అర్థం కాదు. తత్వవేత్తలు ఉపయోగించే పదజాలం సామాన్య ప్రజలకు అర్థం కాదు, శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాదు. అంతేకాదు, ఈవెన్ వివిధ వృత్తులు చేసేటువంటి వృత్తి సముదాయాలు కూడా, అవి కూడా స్పెషలైజ్డ్ స్కిల్సే కాబట్టి ఆ వృత్తి సముదాయాల వాళ్ళకే ప్రత్యేకమైన ఒక పరిభాష ఉంది. ఆ పరిభాష సులభంగా వేరే బృందాల వాళ్ళకి అర్థం కాదు, వేరే సముదాయాలకు అర్థం. అట్లా భాష కూడా స్పెషలైజ్ కావడం మొదలు. అంటే తత్వశాస్త్రం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచన పద్ధతి మనకు ఉపనిషత్తుల్లో ప్రారంభం కావడం మనం చూస్తాం. ఏది వైదిక ప్రజలలో. వైదికేతర ప్రజలలో కూడా తత్వచింతన ప్రారంభమైంది. మనం ఈరోజు మన సబ్జెక్ట్ కాదు కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. అక్కడ ఆజీవక, చార్వాక, జైన, బౌద్ధ మొదలైనటువంటి తత్వచింతన అక్కడ కూడా అవైదిక ప్రజలలో కూడా మొదలు కావడం మనం చూస్తాం. ఇది వైదిక ప్రజలలో జరుగుతున్న పరిణామం. సో అట్లా ఉపనిషత్తుల కాలంకి వచ్చేపాటికి
చాలా లోతైన ప్రశ్నలని. ఎంతమంది అర్థం చేసుకుంటారో, ఎవరికి అవసరము, దీనివల్ల ఎవరికి ఏమి ఉపయోగం ఉంటది అనే తక్షణ ఉపయోగాలకు సంబంధించిన సందేహాలను పక్కన పెట్టి సత్యాన్వేషణ చేయడం కొరకే, విషయాల సారాన్ని గ్రహించడం కొరకే, విషయంలో పైకి కనిపిస్తున్న విషయాల అంతరార్థాన్ని అర్థం చేసుకోవడం కొరకే చేసే ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని మనం తాత్విక ఆలోచనలు అంటున్నాం. అలాంటి తాత్విక ఆలోచనలు, అటువంటి తాత్విక ప్రశ్నలు మనకు ఉపనిషత్తులో కనిపిస్తాయి. ఏవి? తాత్విక ఉపనిషత్తులు. ఈ మిగిలిన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రకృతి పరిశోధనల ఉపనిషత్తులు, మత శాఖల ఉపనిషత్తులు కాదు, ఈ తాత్విక ఉపనిషత్తులు మనకు. ఈ తాత్విక ఉపనిషత్తుల్లో జరిగినటువంటి చర్చ ఏదైతుందో ఆ చర్చతో మౌలికంగా విభేదించినటువంటి తత్వశాస్త్ర, స్వతంత్రమైన తత్వశాస్త్ర శాఖలు బయలుదేరింది. ఈ ఉపనిషత్తుల్లో చేసినటువంటి ఆలోచన పద్ధతులను కూడా విభేదించి, ఉపనిషత్తులతో ఇన్స్పైర్ అయ్యి, ఎందుకంటే ఉపనిషత్తులే తత్వచింతనను ప్రారంభించిన వైదిక ప్రజలు. సో ఉపనిషత్తులతో పరిచయం అవుతుంది. ఆ ఉపనిషత్తుల్లో జరిగిన చర్చ, మోక్షము అంటే ఏమి, ఈశ్వరుడు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, కర్మ అంటే ఏమి, సంసారం ఏమిటి, ఈ కనిపిస్తున్న ప్రపంచం ఏమిటి, సంసారం అంటే కనిపిస్తున్న ప్రపంచం ఏమిటి, ఇది ఎలా మారుతుంది, ఇది నిజమా కాదా, అసలైనది ఏది, చనిపోయిన మనిషి ఏమవుతాడు, మొదలైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నలకు ఉపనిషత్తుల్లో ఇచ్చేటువంటి జవాబు వాటితో తృప్తి చెందనటువంటి చింతకులు, ఆలోచనకులు కొత్త రకమైన ఆలోచనలు చేయడం మొదలుపెట్టారు. ఉపనిషత్తులు ఏ పరిధిలో అయితే ఈ ఆలోచనలు చేశాయో, అంటే వైదిక పరిధిలో ఏవైతే ఆలోచన చేశాయో, ఆ పరిధిని అధిగమించి దాటి, ఆ పరిభాషను కూడా దాటి, కొత్త తాత్విక చట్టాలని, కొత్త తమదైన విశ్లేషణ చట్టాలను, కొత్త వాటిని రూపొందించుకొని, తమదైన కొత్త కాన్సెప్ట్స్ తయారు చేసుకొని, తమదైన కొత్త విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో పుట్టుకొచ్చినవే ఈ 6 దర్శనాలు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఈ 6 దర్శనాలలో 3 దర్శనాలు ఉపనిషత్తుల నుంచి, వైదిక సాహిత్యం నుంచి బాగా దూరం జరిగినవి. ఇవెందో వేద ప్రమాణాన్ని ఏమి తిరస్కరించవు, కానీ యాక్చువల్గా తమ ఆలోచన క్రమంలో, యాక్చువల్గా తాము చేసేటువంటి చర్చలలో, తాము ఉపయోగించే తార్కిక విశ్లేషణల్లో అవి వైదిక సాహిత్యం మీద పెద్దగా ఆధారపడకుండా స్వతంత్రమైన ఒక పంథాలో సాగినాయి. అవి 3 ఎక్కువ స్వతంత్రం ఉంది వాటికి. వైదిక సాహిత్యం నుంచి ఎక్కువ స్వతంత్రమైన పంథాలో ముందుకు సాగినాయి. అవి సాంఖ్యము, న్యాయము, వైశేషికం అనేటువంటి ఈ 3 దర్శనాలు వైదిక సాహిత్యం, ముఖ్యంగా ఉపనిషత్ సాహిత్యం నుంచి బాగా దూరం జరిగి తమదైన స్వతంత్ర పంథాని, తమదైన స్వతంత్రమైన ఆశయాన్ని ఏర్పరచుకుంది. ఎందుకంటే సాంఖ్యానికి ఒక ప్రధానమైనటువంటి ఆశయం, అట్లే న్యాయానికి వేరే ఒక ప్రధానమైన ఆశయం, వైశేషికానికి ఒక ప్రధానమైన ఆశయం. మనం వాటి గురించి మాట్లాడినప్పుడు, ఒక్కొక్క దాని గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఈ దర్శనానికి, ఈ తాత్విక శాఖకి తమదైన సొంత ఉద్దేశం, ఆ ఉద్దేశాన్ని చేరుకోవడం కొరకు వాళ్ళు నిర్మించిన ఒక తాత్విక చట్రం, వాళ్ళు ఉపయోగించిన తర్కం. ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్క తాత్విక శాఖ గురించి మాట్లాడేటప్పుడు వివరంగా వాటి గురించి మాట్లాడుతాం. సో ఈ 3 అంటే సాంఖ్యము, న్యాయము, వైశేషికం అనేటువంటి ఈ 3 దర్శనాలు ఉపనిషత్తుల చేత ఇన్స్పైర్ అయ్యి, ఉపనిషత్తులు మొదలుపెట్టిన తాత్విక చింతన చేత స్ఫూర్తి పొందినప్పటికీ, ఉపనిషత్తులు యొక్క తర్కం నుంచి, ఉపనిషత్తులు ఉపయోగించిన కాన్సెప్ట్స్ నుంచి, ఉపనిషత్తులు ఉపయోగించినటువంటి తర్కం నుంచి దూరం జరిగి స్వతంత్రమైన పంథాలో కొత్త మార్గాలను వెతికినాయి. ఈ 3 కూడా ఈశ్వరుడు అంటే దేవుడు అనేటువంటి భావననే పక్కన పెట్టి తత్వచింతన చేసినటువంటి మొదటి దర్శనం. అందుకే ఇవి 3 కూడా నిరీశ్వర దర్శనాలు అంటారు. అంటే ఈశ్వరుని ప్రమేయం లేని తత్వశాస్త్ర శాఖలు. ఇంకొక 3 ఉన్నాయి. ఎందుకంటే ఈ మొత్తం 6 కదా దర్శనాలు. ఆస్తిక దర్శనాలు 6, అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించే 6 దర్శనాలలో మొదటి 3 సాంఖ్యము, న్యాయం, వైశేషికము, నిరీశ్వర దర్శనాలు ఉపనిషత్తుల
నుంచి బాగా దూరం జరిగిన స్వతంత్రమైన మార్గంలో నడిచిన దర్శనం. తర్వాత 3 ఉన్నాయి. యోగము, మీమాంస, వేదాంత దర్శనం. ఈ వేదాంత అనే పదాన్ని మనం కన్‌ఫ్యూజ్ అవ్వరాదు. ఉపనిషత్తులకు కూడా వేదాంతం అని పేరు. ఎందుకంటే వేదాలలోని ఆఖరి అంగమైన ఉపనిషత్తులు ఆఖరిలో వస్తాయి కాబట్టి, వేదాలకు అంతంలో ఆఖరిలో ఉంటాయి కాబట్టి వేదాంతం అని అర్థం ఉంది. ఆ అర్థంలో కాకుండా ఈ 6 దర్శనాలలో ఆఖరి దర్శనమైన ఉత్తర మీమాంస అనే దర్శనానికి వేదాంత దర్శనం అని కూడా పేరు. యోగము, మీమాంస అంటే కర్మ మీమాంస, దాన్నే పూర్వ మీమాంస అంటే పూర్వ అంటే మొదలు వచ్చిన మీమాంస అని, ఉత్తర అంటే ఉత్తర తర్వాత వచ్చిన మీమాంస. ఇవి 2 కూడా మీమాంసలే. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అంటారు. లేదా పూర్వ మీమాంసను కర్మ మీమాంస అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కర్మకాండలను తిరిగి బలంగా నిలబెట్టడం కొరకు ప్రయత్నించినటువంటి తాత్విక శాఖ అది. అందుకని దాన్ని కర్మ మీమాంస అని కూడా అంటారు. తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని ఉత్తర మీమాంస అంటారు. దాన్నే వేదాంత దర్శనం అని కూడా పేరు దానికి. ఎందుకంటే అది ఉపనిషత్తులలోని తాత్విక భావాలని చాలా బలమైన పునాది మీద తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి అది తనను తాను ఉపనిషత్తులతో పోల్చుకున్నది. ఉపనిషత్తుల సారాన్ని తిరిగి పునర్నిర్మించి పునరుజ్జీవింపజేయడమే దాని యొక్క ఆశయం కాబట్టి, అది మనం వేదాంత దర్శనం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడదాం మరింత వివరంగా. అందుకే తర్వాత కాలంలో అది వేదాంత దర్శనంగా పేరు పొందింది. నిజానికి అది ఉత్తర మీమాంస. యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనేటువంటి ఈ 3 దర్శనాలు కూడా అవి ఉపనిషత్తుల ఆలోచనలకి, వైదిక సాహిత్యానికి, వైదిక కర్మకాండలకి దూరం కాదు, అవి దగ్గర. కొంచెం తేడా ఉంది. ఏది ఎంత దగ్గర, దేనికి ఎంత దగ్గర అనే దాంట్లో తేడాలున్నాయి. కానీ అవి 3 కూడా వైదిక సాహిత్యానికి చాలా సన్నిహితంగానే తమ తత్వ చింతనని కొనసాగించినయి. మరీ దూరం పోకుండా. సాంఖ్య, న్యాయ, వైశేషికాలు దూరం వెళ్ళింది. సో ఈ 3 ఈ 2 రకాలు, ఈ 6 దర్శనాలను మనం స్థూలంగా ఈ 2 విధాలుగా విభజించుకోవచ్చు. ఉపనిషత్తుల నుంచి దూరం జరిగి స్వతంత్ర పంథాలు ఆలోచించిన 3 దర్శనాలు, ఉపనిషత్ సాహిత్యానికి, వైదిక సాహిత్యానికి, వైదిక జీవన విధానానికి లేదా వైదిక కర్మకాండలకి మరీ దూరం జరగకుండా దగ్గరగా ఉంటూనే, సమీపంలో ఉంటూనే తమదైన తత్వ చింతనను కొనసాగించినటువంటి 3 దర్శనాలు. ఈ మౌలికమైన ఈ 2 విభజన ఈ విభజనను మనం కేటగిరీస్‌ని దృష్టిలో ఉంచుకుంటూ, ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ వచ్చే వారం నుంచి ఒక్కొక్క దర్శనం మీద మనము వివరంగా మాట్లాడుతూ ఈ పరిచయం ఇక్కడితో నేను ఆపుతున్నాను.